హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యేలోపు ఇంకో ప్యాన్లో ఎండు కొబ్బరి, ధనియాలు, మెంతులు అలాగే పల్లీలను కూడా బాగా వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలు మగ్గాయా లేదా కాస్త చూసేసుకొని వేరే ప్లేట్లో మగ్గిపోయాయండి, వేరే ప్లేట్లో మనం పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని అవి కొంచెం మగ్గాక కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇంకాస్త మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం ఉప్పు, కారం నేను ఒకటే స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కదా, ఒకటే చెంచా కారం పొడి వేసాను. అవి కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు దాన్ని కూడా చల్లారాక గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని కొద్దిగా కరివేపాకు రెమ్మలు అయితే వేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, నాకు అన్ని కర్రీస్లో కరివేపాకు వేయడం అలవాటు. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం టమాటో, ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది అయితే వేసేయాలి. కాస్త ఆయిల్ తేలాక అందులో వంకాయలను కూడా వేసేసుకోవాలి. వంకాయలు కాస్త మగ్గాక మళ్ళీ అలాగే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లి, కొబ్బరి పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇది కాస్త మగ్గాక ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేసుకొని తినేయడం. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.